నమస్తే మా అసలు మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు ఏమేం ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాలి, మనం ఏమేం పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవాలి అని ఆల్రెడీ ఒక వీడియో వేసిన. ఆ వీడియోని ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, ఫస్ట్ ఆ వీడియో చూడండి, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ పాయింట్స్ బేసిక్స్ మొత్తం తెలుసు, బానే ఉంది. ఇప్పుడు మనం అసలు ఎడ్యుకేషన్ లోన్ ఎట్లాంటిది తీసుకోవాలి, మనం అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు కొంచెం అటు ఇటు అయితే మనకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది అండ్ మనకి తెలియని అర్థం కానీ కొన్ని ట్రికీ టర్మ్స్ ని వాడి లెండర్స్ మనం ఎట్లా ఆగం చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. మనం పాత వీడియోలో చూసిన కొన్ని ఫండమెంటల్స్ ని అవసరం పడ్డ దగ్గర బ్రీఫ్ గా అట్లా వాడతా. సో బేసిక్ గా మనకి 3 రకాల లెండర్స్ ఉంటారు: నేషనల్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఇంకా ఎన్బిఎఫ్సిలు. నేషనల్ బ్యాంక్ ఆర్ పబ్లిక్ బ్యాంకులు అంటే ఎస్బీఐ, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇట్లా చాలా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ కోసం హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకు ఇట్లున్నాయి. అండ్ ఎన్బిఎఫ్సిస్ ఏమో అవాన్సే, ప్రాడిజీ ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. జనరల్ గా పబ్లిక్ బ్యాంక్ వాళ్ళు అయితే మనకి కొల్లాటరల్ అడుగుతారు అండ్ వేరే లెండర్లతో కంపేర్ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంకులు, దీంట్లో కొంచెం సర్టెన్ అమౌంట్ కంటే ఎక్కువ ఉంటే మనకి కొల్లాటరల్ అడుగుతారు. దీని ఇంట్రెస్ట్ రేటు పబ్లిక్ బ్యాంకుల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎన్బిఎఫ్సిలో, దీంట్లో అసలు కొల్లాటరల్ లేకుండానే మనకు లోన్లు ఇస్తారు. దీంట్లో ప్రైవేట్ బ్యాంకుల కంటే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ పబ్లిక్ బ్యాంకులలో మనకి ఇంట్రెస్ట్ రేట్లు 8 to 10% అట్లుంటాయి. ప్రైవేట్ బ్యాంకులనేమో 10 to 12% అట్లుంటాయి. ఎన్బిఎఫ్సిలనేమో 11 to 13% అట్లుంటది. ఎక్కువనా తక్కువనా డిఫరెన్స్ ఉండేది జస్ట్ ఒక 1%. బట్ ఆ 1% అనేది ఎంత ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాం. ఇన్ జనరల్ ఎడ్యుకేషన్ లోన్ ది రీపేమెంట్ పీరియడ్ అనేది 10-15 ఇయర్స్ అట్లుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక $50,000 లోన్ తీసుకుందాం అనుకుందాం. దీనికి రీపేమెంట్ ది డ్యూరేషన్ 15 ఇయర్స్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్ ఏమో 11.5% ఉంది. ఇప్పుడు దీనికి ఓవరాల్ ఇంట్రెస్ట్ $55,137 అవుతుంది. అదే $50,000 అదే 15 ఏళ్ళకి జస్ట్ 10% ఇంట్రెస్ట్ కి తీసుకుంటే మనకి $46,716 అవుతుంది. సో ఇప్పుడు అది ఇది మనం కంపేర్ చేసుకుంటే జస్ట్ 1.5% ఇంట్రెస్ట్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. కాకపోతే మనకి $9,000 ఎక్కువ కడుతున్నాం, అంటే ఆల్మోస్ట్ 7.5 లక్షలు ఎక్కువ కడుతున్నాం. సో కథ ఏంది అంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ ది వేరియేషన్ చాలా తక్కువ ఉన్నా కానీ ఫైనల్ గా మనకి ఓవరాల్ చాలా ఎక్కువ పడిపోతుంది. లోన్ ప్రాసెస్ లో అన్నిటికంటే మనకి ఇంపార్టెంట్ పాన్ కార్డు అండ్ లోన్ ప్రాసెసింగ్ మొత్తంలో మనకి ఇంపార్టెంట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ సిబిల్ స్కోర్. పాన్ కార్డ్ ఇస్తే మనకు ఆ పాన్ కార్డ్ నంబర్ తోని సిబిల్ స్కోర్ తెలుసుకోవచ్చు. సో ఇన్ జనరల్ సిబిల్ స్కోర్ రేంజ్ అనేది 300 నుంచి 900 లోపల ఉంటుంది. సో యావరేజ్ గా మాట్లాడుకుంటే 700 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే మనకి మంచి సిబిల్ స్కోర్ అంటాం. సో ఇప్పుడు మంచి సిబిల్ స్కోర్ ని మనం మెయింటైన్ చేయాలి అంటే మనం తీసుకున్న లోన్లని కరెక్ట్ టైం కి కట్టాలి. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద లెండర్ల దగ్గర, ఐ మీన్ పబ్లిక్ బ్యాంకులు కానీ, ప్రైవేట్ బ్యాంకులు కానీ, లేకపోతే ఇండియన్ ఎన్బిఎఫ్సిస్ కానీ, మీరు కొల్లాటరల్ లేకపోతే నాన్ కొల్లాటరల్ లోన్ తీసుకున్నా సరే కోసైనర్ కంపల్సరీగా ఉండాలంటారు. సో ఇప్పుడు ఈ కోసైనర్ అనేది మన పేరెంట్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ మనది మాత్రమే కాకుండా మన పేరెంట్స్ కు ఉన్న సిబిల్ స్కోర్ కూడా లోన్ ప్రాసెస్ లో మ్యాటర్ అవుతుంది. ఒక్కసారి మన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత లోన్ పేమెంట్లు స్టార్ట్ అవుతాయి. మన లోన్ పేమెంట్లు మిస్ అయినా లేకపోతే లేట్ పేమెంట్లు ఏమన్నా చేసినా సరే మనకి సిబిల్ స్కోర్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ మన సిబిల్ స్కోరే కాకుండా మన కోసైనర్ ది సిబిల్ స్కోర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ మనకి ఇంకా మన పేరెంట్స్ కి 700 కంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉంటే సెక్యూర్డ్ స్టూడెంట్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు. సో బేసిక్ గా ఇట్లాంటి కేసులలో నాన్ కొల్లాటరల్ లోన్స్ అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి అండ్ మనం కొల్లాటరల్ ఏదైనా పెట్టి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి తెలిసిందే 2 రకాల ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి. ఒకటేమో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు, నెక్స్ట్ ఏమో వేరియబుల్ ఇంట్రెస్ట్ రేటు. ఫస్ట్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు, మన లోన్ రీపేమెంట్ మొత్తంలో మన ఇంట్రెస్ట్ రేట్లు సేమ్ ఉంటాయి. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ఇప్పుడు కరెంట్లీ ఉన్న వేరియబుల్ రేట్ల కంటే ఒక 1-2% ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఊకే ఈ వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ అటు ఇటు ఫ్లక్చువేషన్ వద్దు అని అనుకుంటే మనం ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్, మన కంట్రీకి ఇంట్రెస్ట్ రేట్లను డిసైడ్ చేసేది ఆర్బీఐ. ఇంతకు ముందు మనం చూసినట్టు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ కంటే 1-2% ఎక్కువ ఉంటుంది కాబట్టి వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆ పర్టికులర్ ఇయర్ కి తక్కువ ఉంటుంది. బట్ మన మార్కెట్ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు పెరగొచ్చు లేకపోతే తగ్గొచ్చు. సో మనకి రిస్క్ అసలుకే వద్దు అంటే మనం వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ బదులు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటే బెటర్. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ లోన్ లెండర్స్ వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ నే ఫాలో అవుతారు. సో ఇప్పుడు మనం బ్యాంక్ వాళ్ళు ఎట్లా ఆగం పెడుతున్నారో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఏందో ఒకసారి మళ్ళీ చూడాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మనం లోన్ తీసుకున్న అమౌంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 లక్షల లోన్ తీసుకున్నాం అనుకుందాం, ఇంట్రెస్ట్ 10% ఉంది అనుకుందాం. సో ఇప్పుడు మనది సింపుల్ ఇంట్రెస్ట్ 10 లక్షలకు మనం తీసుకున్నట్టయితే మనకి ₹1,00,000 యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. మొత్తం 5 ఏళ్లలో మనం లోన్ క్లియర్ చేస్తే 10 లక్షల ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ 5 ఇయర్స్ కి యాన్యువల్ ఇంట్రెస్ట్, అంటే టోటల్ మనకి 15 లక్షలు అవుతుంది. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చూస్తే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది. సేమ్ ఇంతకు ముందు ఎగ్జాంపుల్ లాగానే 10 లక్షలు 10% ఇంట్రెస్ట్ 5 ఏళ్ళకి తీసుకున్నాం అనుకుందాం. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ లో మనకి 10 లక్షల ప్రిన్సిపల్ అమౌంట్ కి ₹1,00,000 ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి మనం 11 lakhs రిటర్న్ కట్టేది ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ లకు రాగానే ఈ 11 lakhs మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 11 lakhs కి 10% ఇంట్రెస్ట్ మనం కట్టేది ఉంటుంది. అంటే ఈసారి 11 lakhs ప్లస్ 1.1 lakhs ఇంట్రెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ 1.1 lakhs ని తీసుకొని మనం 11 lakhs లో కలిపిస్తే మనకి సెకండ్ ఇయర్ ఎండింగ్ కి 12.1 lakhs రిటర్న్ కట్టేది ఉంటుంది. సేమ్ మళ్ళీ థర్డ్ ఇయర్ కి 12.1 lakhs ప్రిన్సిపల్ అవుతుంది. దీనికి 10% ఇంట్రెస్ట్ అంటే 1.21 lakhs తయారైతుంది.
ఇప్పుడు మొత్తం తీసుకొని మళ్ళీ యాడ్ చేస్తే థర్డ్ ఇయర్ ఎండింగ్ కి 13.3 lakhs అవుతుంది. ఇట్లా 5 ఏళ్ళకి మనకి 16.1 lakhs అవుతుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న సింపుల్ ఇంట్రెస్ట్ ఇంకా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎగ్జాంపుల్ లా 10%, 10 lakhs 5 years కి తీసుకున్నాం. సో ఇప్పుడు మన లోన్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే మనకి 15 lakhs లో టోటల్ కంప్లీట్ అయిపోతుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మనకి 16.1 lakhs అవుతుంది. సో ఇప్పుడు బేసిక్ గా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే 1.1 lakh rupees ఎక్స్ట్రా అవుతుంది. ఇక అదంతా క్లియర్ గా అర్థమైపోయిన తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలని ఎవ్వడు అనుకోడు. అందుకని ఇప్పుడు ఈ బ్యాంక్ వాళ్ళు ఒక మంచి టెక్నిక్ ఫాలో అవుతారు. సో ఇప్పుడు ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ మీదనే లోన్ ఇస్తున్నాము అని చెప్పేసి అంటారు. కాకపోతే ఎవ్రీ మంత్ మనం పార్షియల్ ఇంట్రెస్ట్ ని పే చేయాలి అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి డైరెక్ట్ ఇక్కడ వీళ్ళు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాము అని అంటారు. కాకపోతే పార్షియల్ పేమెంట్ ఇవ్వాలి అని అంటారు. అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 50 లక్షల లోన్ తీసుకున్నాం అనుకుందాం. రౌండ్ ఫిగర్ మన ఇంట్రెస్ట్ రేట్ ఒక 10% అనుకుందాం. సో ఇప్పుడు లెక్క ప్రకారం మన యాన్యువల్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి 50 లక్షల లోన్ మనం తీసుకున్న దానికి ఎవ్రీ ఇయర్ 5 లక్షలు ఇంట్రెస్ట్ పెరుగుకుంటా పోవాలి. ఐ మీన్ ఇప్పుడు వీళ్ళు సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటారు కదా, బట్ ఇక్కడ వీళ్ళది ట్రిక్ ఏంది అంటే మనని ఎవ్రీ మంత్ ఇంత పార్షియల్ ఇంట్రెస్ట్ కట్టమని చెప్తారు. ఇప్పుడు అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హెచ్డిఎఫ్సిని తీసుకుంటే పర్ మంత్ మనం 10,000 రూపీస్ కడితే చాలు అని అంటారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏమైతుంది అంటే మనకి 50 లక్షల లోన్ మనం తీసుకున్న దానికి 10% యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఇయర్ కి 5 లక్షలు ఇంట్రెస్ట్ అవుతుంది కదా. అంటే నెలకి మనకి ఎంత పడుతుందంటే ఒక్క నిమిషం అలెక్సా 5 lakhs డివైడెడ్ బై 12. సో అంటే బేసిక్ గా మనకి 41,600 సంథింగ్ అవుతుందంట. బట్ ఇక్కడ మనం ఎవ్రీ మంత్ మినిమం 10,000 రూపీస్ మాత్రమే కడుతున్నాం కాబట్టి రిమైనింగ్ 31,000 మనం కడతలేం కాబట్టి ఈ 31,000 రూపీస్ అనేవి వెళ్ళిపోయి కాంపౌండ్ అయితే అన్నట్టు. ఇప్పుడు ఇట్లా కాంపౌండ్ అయికుట పోయి మన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది పెరుగుకుంటా పోతుంది. దీనికి మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ వస్తూనే ఉంటుంది. మనం నెలకి జస్ట్ 10,000 మాత్రమే కడుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ మనకి ఇంకా పెరుగుకుంటా పోతూనే ఉంటుంది అన్నట్టు నంబర్. సో ఇక్కడ బేసిక్ గా మనము ఎవ్రీ మంత్ మొత్తం ఇంట్రెస్ట్ రేట్ కడతలేం కాబట్టి ఓన్లీ ఒక సర్టెన్ మినిమం అమౌంట్ మాత్రమే కడుతున్నాం కాబట్టి ఆ రిమైనింగ్ మిగిలిపోయిన ఇంట్రెస్ట్ రేటు మనం ఏదైతే కడతలేమో ఆ మంత్ కి ఆ ఇంట్రెస్ట్ రేట్ అంతా వెళ్ళిపోయి మన ప్రిన్సిపల్ అమౌంట్ లో యాడ్ అయ్యుకుంటా పోతుంది అన్నట్టు. సో ఇక్కడ వీళ్ళు సింపుల్ పార్షియల్ ఇంట్రెస్ట్ అని చెప్పుకుంటానే మనకి కాంపౌండ్ చేసుకుంటా పోతూ ఉంటారు అన్నట్టు. బేసిక్ గా మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనగానే భయపడతాం అని చెప్పేసి ఇట్లా తెలివైన టర్మ్స్ క్రియేట్ చేసేసి మనం ఆగం చేస్తారు అన్నట్టు. ఇప్పుడు మనం దీనికోసం ఏమైనా చేయొచ్చా అంటే ఏం చేయలేము. అఫ్ కోర్స్ వాళ్ళ టర్మ్సే ఫాలో అవుతాం. బట్ అవేర్నెస్ ఉండాలి, అసలు ఏం కథ నడుస్తుంది బ్యాక్గ్రౌండ్ లా తెలవాలి కాబట్టి ఇదంతా చెప్తున్నా. ఇప్పుడు అగైన్ మనం ఇక్కడ వెబ్సైట్ లోనే చూసుకుంటే వీళ్ళు క్లియర్ గా టర్మ్స్ అండ్ మెన్షన్ చేయకుండా మంచిగా డైలీ, మంత్లీ ఆర్ ఇయర్లీ ఎట్లనన్నా క్యాలిక్యులేట్ అవ్వచ్చు అని చెప్పేసి మెన్షన్ చేసారు. బేసిక్ గా అందరు లెండర్స్ ఇట్లనే ఉంటారు. అందుకే మనం చూసేటప్పుడు ఎక్కడి నుంచి మంచి ఆఫర్ వస్తుంది ఏందో క్లియర్ గా చూసుకొని తీసుకోవాలి. మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడి నుంచి తక్కువ పడుతుంది, మనకి లోన్ అమౌంట్ రీపేమెంట్ ఇది అసలు ప్రాసెస్ ఎట్లున్నది మొత్తం క్లియర్ గా కంపేర్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనకి కంపారిజన్ల కోసం మనకి బెస్ట్ ఆఫర్ల కోసం అన్ని బ్యాంకులకు తిరిగి అప్లికేషన్లు పెట్టడానికి లొల్ అవుతుంది అని అనిపిస్తే మనం లాస్ట్ వీడియోలో చూసినట్టు జాల్వ్ వాళ్ళది సింగిల్ లోన్ పోర్టల్ నుంచి అప్లై చేసేస్తే మల్టిపుల్ బ్యాంక్స్ కి ఒకటేసారి అప్లికేషన్ వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి మనం మనకి బెస్ట్ టర్మ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, చీపెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనకి లోన్ శాంక్షన్ అయిపోయింది, ఇప్పుడు మనకి టైం చాలా తక్కువ ఉంది, ఇప్పుడు మన పరిస్థితి ఏంద్రాబాయ్ అంటే మీకు ఆల్రెడీ ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ విత్ ఇన్ 24 to 48 hours లో మీకు లోన్ అప్రూవల్ అయిపోతుంది. ఈ వీడియో ఏం ప్రమోషనల్ వీడియో కాదు, జస్ట్ మీకు అర్థం కావాలని చెప్పేసి చెప్తున్నా. సో ఆగం కాకుండా ఇంట్రెస్ట్ రేట్ ఇంకా టర్మ్స్ ఎక్కడ మనకి బెటర్ దొరుకుతుందో చూసుకున్న తర్వాతనే లోన్ డిస్బర్స్ చేయించుకోండి. అగైన్ టర్మ్స్, ఇంట్రెస్ట్ రేటు మొత్తం చూసుకున్న తర్వాతనే బెస్ట్ లోన్ తీసుకోండి. ఏదో హడావిడిలో తీసుకుంటే ఓవరాల్ మనం లాస్ట్కి మాట్లాడుకుంటే చాలా ఎక్కువ కట్టేది ఉంటుంది. సో అది కథ. అండ్ యా అంతే మరి, బాయ్.